ఎడారిలో సెలయేర్లు జూలై 16వ తేదీ. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున, నీవు నా మాట వినినందున నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. ఆదికాండము 22:16-18 వచనాలు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మనుషులు ఒక విషయాన్ని పదే పదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు. అదేమిటంటే, దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్ళకి 1000 రెట్లు తిరిగి లభిస్తుంది. అబ్రహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. దీనితో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతాడు, తన వంశం విస్తరిస్తుంది అన్న ఆశల్ని సమూలంగా తుడిచిపెట్టుకుపోయాయి. కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు. కుటుంబం నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా విస్తరించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలో నుంచే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే. మనం అన్నీ ఆయనకి ఇచ్చేసి పేదరికాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకు ఆయన మనకు సంపదలు పంపిస్తాడు. ఓ గొప్ప సేవాభారాన్ని మనం త్యజిస్తాం. అందుకు ఆయన మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవా బాధ్యతను మన పరం చేస్తాడు. మనకున్న ఆశలన్నీ వదిలేసుకొని రాగద్వేషాలకు అతీతులమవుతాం. ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలు నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అవన్నీ కాక మన కిరీటంగా క్రీస్తు మనతో ఎప్పుడూ ఉన్నాడు. అబ్రాహాము చేసినట్టు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చేయకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలేం. క్రీస్తు జీవిత చరిత్రకు ఇహలోకపరంగా మూలపురుషుడైన అబ్రహాము దీన్నంతటినీ తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు. పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాడు. ఈ విధంగా కాక మరే విధంగానూ మనం ఆ కుటుంబానికి వారసులం కాలేం. మనకు అతి ప్రియమైన దాన్ని అవసరమైతే దేవునికి ఇచ్చివేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలు, హక్కులు సమకూరవు. దేవుడు మనం నుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధాకరంగా ఉండేదై ఉంటుంది. అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే, పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే మనం తప్పనిసరిగా గెత్సమనే తోట, సిలువ, సమాధి మార్గాల్లో గుండా ప్రయాణం చేయాల్సిందే. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాము అనుభవం ఆయనకొక్కడికే పరిమితం అనుకోకు. అలా మరెన్నడూ ఎక్కడా జరగనదని అనుకోకు. ఎంత కష్టమైన, నిష్ఠూరమైన, దేవునికి లోబడడానికి సిద్ధపడిన ఆత్మలన్నిటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. ఓపికతో సహించి కనిపెట్టిన తరువాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది. త్యాగానికి బదులుగా లోకాతీతమైన దీవెనలు దొరుకుతాయి. దేవుని ఆశీర్వాదాల నదులు కట్టలు తెచ్చుకొని కృపతో, సకల సంపదలతో నిన్ను నిలువున ముంచెత్తుతాయి. దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసే వారి కోసం దేవుడు చెయ్యని సహాయం అంటూ ఏమీ లేదు. అలా అడుగు వేసేవాళ్ళు తమ పాదం బండ మీద పడిందని తెలుసుకుంటారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.